ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి 11 సంవత్సరాల 3 నెలలు అయింది. ఈ 11 సంవత్సరాల 3 నెలల్లో 6 సంవత్సరాల 3 నెలలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేవలం 5 సంవత్సరాలు, దాంట్లో కూడా 2 సంవత్సరాలు కోవిడ్ లాంటి సంక్షోభంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎవరి హయాంలో అసలు అభివృద్ధి జరిగింది, ఎవరి హయాంలో పెట్టుబడులు వచ్చాయి, ఎవరి హయాంలో అప్పులు జరిగాయి, అసలు అభివృద్ధి జరిగింది ఎవరి హయాంలో, అరాచకం విధ్వంసం జరిగింది ఎవరి హయాంలోనో ఈ లెక్కల ద్వారా మనం చూద్దాం. చంద్రబాబు నాయుడు గారి 6 సంవత్సరాల 3 నెలల పరిపాలనలో ఆయన చేసిన అప్పు 5,80,000 కోట్లు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో చేసినటువంటి అప్పు కేవలం 3,32,000 కోట్లు. 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చినటువంటి పెట్టుబడులు 32,803 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి పెట్టుబడులు 1,01,03 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి. అదేవిధంగా చూస్తే ఏదైతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదైతే వచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కేవలం 32,108. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ అన్ని కలుపుకుంటే 6,48,000 ఉద్యోగాలు వచ్చినాయి. అదేవిధంగా మీరు చూస్తే కొత్త పరిశ్రమల ఏర్పాటు ద్వారా 28,92,000 మందికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉద్యోగాలు వచ్చినాయి. ఇందులో భారీ పరిశ్రమల ద్వారా 6,85,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అదేవిధంగా మీరు చూస్తే ఎంఎస్ఎంఈ యూనిట్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూసుకుంటే మీరు ఎంఎస్ఎంఈ యూనిట్లు అనేది 26,892 మాత్రమే వచ్చినాయి. దాని ద్వారా 8,67,537 ఉద్యోగాలు మాత్రమే వచ్చినాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 33,177 కోట్లు ఎంఎస్ఎంఈల ద్వారా పెట్టుబడులు వచ్చినాయి. 32,79,770 ఎంఎస్ఎంఈల ద్వారా ఉద్యోగాలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి అంటే జిఎస్డిపి 8,73,000 కోట్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 13,17,000 కోట్లు. జిఎస్టీ వసూళ్లు చంద్రబాబు నాయుడు గారి హయాం కంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎక్కువ. తలసరి ఆదాయం చూస్తే చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాల ఆ టర్మ్లో 60,000 పెరిగితే జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల హయాంలో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్న 88,000 పెరిగింది. అదేవిధంగా మీరు ఇక్కడ ప్రధానంగా గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక్క గ్రామ సచివాలయం కానీ, ఒక్క రైతు భరోసా కేంద్రం కానీ, ఒక్క హెల్త్ క్లినిక్ కానీ, ఒక డిజిటల్ లైబ్రరీ కానీ లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 15,000 గ్రామ సచివాలయాలు, 10,000కు పైగా రైతు భరోసా కేంద్రాలు, 10,000కు పైగా హెల్త్ క్లినిక్లు, అనేక చోట డిజిటల్ లైబ్రరీలు ఉన్నాయి. అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ 6 సంవత్సరాల 3 నెలల్లో ఒక్క స్కూల్ను కూడా అభివృద్ధి చేసింది లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 38,000 స్కూల్ని నాడు నేడులో భాగంగా అభివృద్ధి చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఒక్క పోర్టు గట్ల 6 సంవత్సరాల 3 నెలల్లో. జగన్మోహన్ రెడ్డి గారు 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణాలు చేపట్టాడు. చంద్రబాబు నాయుడు గారు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలా. జగన్మోహన్ రెడ్డి గారు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చాడు. నేరుగా 2,70,000 కోట్ల రూపాయలు, ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా నేరుగా ప్రజలకు అందించాడు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు ఒక కొత్త జిల్లాని ఏర్పాటు చేయాల. జగన్మోహన్ రెడ్డి గారు 26 జిల్లాలుగా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగింది, ఎవరి హయాంలో అరాచకం జరిగిందో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరి హయాంలో అభివృద్ధి జరిగింది, ఎవరి హయాంలో ఉద్యోగాలు వచ్చినాయి, ఈ ఇండెక్స్లన్నీ దానికి నిదర్శనం కాదా?